అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు చింతలపాటి సాహిత్యం ప్రేక్షకులకు స్వాగతం. నిజానికి కొన్ని కర్మలు మనకు ఫలించడానికి మూల కారణం పూర్వజన్మ కర్మ విశేషం. అలా పూర్వజన్మలో కనుక మనం ఏమైనా సుకృతాలు చేసుకుని ఉన్నట్లయితే ఈ జన్మలో మంచి ఫలితాలని శీఘ్రంగా పొందగలుగుతాం. మరి ఇలాంటివన్నీ ఊరికే ఏదో అభిమానంతో చెప్పడమేనా, దానికి ఏమైనా ప్రమాణం ఉన్నదా అని అడిగితే, మహాకవులైనటువంటి వారు అనుభవంతో దర్శనంతో వారు ఇటువంటి విశేషాలని ఏనాడో వందల సంవత్సరాల క్రితం తమ కావ్యాల్లో వ్యక్తం చేశారు. గురువులు దర్శనాన్ని పొంది ఈ విషయాన్ని ఉపదేశించారు. పెద్దలందరూ కూడా దీని గురించి చెప్పారు. అంచేత విజ్ఞులైనటువంటి వారు, దర్శనం పొందినటువంటి వారు, మహానుభావులు చెప్పిన అంశాలను మనం కొంతైనా అవగాహన చేసుకోవాలి. దానివల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది. మనంతటా మనం తెలుసుకోలేనప్పుడు ఎవరైనా పెద్దవారు తెలియజెప్పినప్పుడు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎలాగంటే ప్రధానంగా ఇవాళ ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు విద్యావంతులు కావాలి, చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలను సంపాదించాలి, వారు పేరు ప్రఖ్యాతులు పొందాలి, బాగా సంపన్నులు కావాలనేటువంటి కోరికలు ప్రతి వారికి కూడా ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి. ప్రతి తల్లిదండ్రి కూడా కోరుకుంటారు. ఎవరు కూడా తమ పిల్లలు మరి పద్ధతి లేకుండా, క్రమశిక్షణ లేకుండా, విద్యాభ్యాసం లేకుండా మొండిగా బతికాలని ఎవరు కోరుకోరు. మరి ఇది సంప్రదాయం, పూర్వం నుంచి కూడా ఈ ఆచారం వస్తూ ఉన్నది. ఎప్పటి నుంచి అంటే పూర్వం నుంచి అంటే గురుకుల పద్ధతి ఏర్పడిన నాటి నుంచి కూడా గురువులైనటువంటి వారు తపస్సంపన్నులై విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడానికి, తాము నేర్చినటువంటిదంతా కూడా పరంపరగా అందించడానికి కృషి చేశారు. అది ఎలాగా అంటే వేద విద్య మనకు నిదర్శనం. ప్రపంచానికి అంతటికీ కూడా పూర్వ సాహిత్యం వైదిక సాహిత్యం, వేదాలు. వేదముల కంటే కూడా ముందు ఆవిర్భవించినటువంటి సాహిత్యం అనేది ఏదీ లేదు. వేదాల కంటే ముందు ఏవి కూడా సాహిత్య రూపాన్ని పొందలేదు. మొట్టమొదటిగా ప్రపంచంలో ఆవిర్భవించింది, ఈ భూమిపై ఆవిర్భవించింది వేదం. ఇది వేదం అని ఎందుకన్నారు? ఇది తెలియబడినది, తెలుసుకోబడినది. వేదం నన్ను నువ్వు చదవరా అని ఎవరిని అడగదు, నన్ను నువ్వు నేర్చుకోరా అని చెప్పదు. ఏవైనా అయితే కొన్ని కావ్యాలు అయితే కావ్యరచన చేసినటువంటి వారు నా కావ్యాలను చదవండి అయ్యా, నేను రాసింది చదవండి, నా మాటలు వినండి అని ఆహ్వానిస్తారు, చెప్తారు, ప్రోత్సహిస్తారు. కానీ వేదం అలా కాదు. ఎందుకని అలా కాదు? అన్నిటికంటే వేదం భిన్నం ఎందుకు అంటే, వేదం అనేటువంటిది అన్నిటిలాగా వ్రాయబడింది కాదు. ఇది లిఖితపూర్వకంగా, లిఖిత రూపంగా ఉన్నది కాదు. ఎందుకని దీన్ని ఎవరు వ్రాయలేదు? రాయకపోవడం ఏమిటి? దాశరథి రాశాడు కదా, వేదాలను తెలుగు లిపిలో రాశాడు కదా, దానికి అనువాదం కూడా చేశాడు కదా, మరి ఎందుకు రాయకూడదు? రాశాడు. ఆయన చేసినంత వరకు మనం గొప్ప కార్యం, ఘనకార్యం అని అంగీకరిస్తాం. కానీ వేదంలో ఉన్న ప్రత్యేకతను ఆయన కాదు ఎవరూ తేలేరు. ఏమిటా ప్రత్యేకత అంటే, వేదం స్వరప్రధానమైనటువంటిది. ఎక్కడ ఆ స్వరాన్ని ఉదాత్త అనుదాత్త స్వరితాలతో ఉచ్చరించాలి, దాన్ని ఎక్కడ ఉచ్చైశ్రుతిలో పలకాలి, ఎక్కడ అధోభాగానికి వంగి పలకాలి, సమస్వారంలో పలకాలి అనేటువంటిది అంతా కూడా వేద రహస్యం. అటువంటి దాన్ని గురుముఖత ఆయన బోధన చేస్తుంటే విని ఆ స్వరాన్ని అలవాటు చేసుకోవాలి. స్వరం అనేటువంటిది వినదగిందే కానీ వ్రాయదగింది కాదు. మనం కొన్ని నిదర్శనాలు చూసాం. కొంతమంది చమత్కారం కోసం కొన్ని శబ్దాలు పలికి ఈ శబ్దాన్ని వ్రాయిరా అని చెప్పారు. దానికి వ్రాయడం కుదరదు.
లేఖన రూపం లేదు దానికి. అటువంటి దాన్ని మనం రాయలేం. ముఖ్యంగా కొన్ని స్వరాలు ఉంటే ఆ స్వరభంగం, వేదంలో స్వరభంగం జరగకూడదు. వేద మంత్రాలని స్వరయుక్తంగానే చదవాలి. వేదానికి మంత్రానికి శక్తి వచ్చింది. ఎందుకని? కొంతమంది చెప్తున్నారు మంత్రం అంటే మననా త్రాయతే ఇది మంత్ర. దేన్నైతే నువ్వు మననం చేస్తూ ఉన్నావో, అదే పనిగా దాని గురించి చింతిస్తూ ఉన్నావో, దాని గురించి పలుకుతూ ఉన్నావో, అది నిన్ను కాపాడుతుంది, కాబట్టి అది మంత్రం అయింది అని మనం చదువుకున్నాం. కేవలం నువ్వు మననం చేసినంత మాత్రాన దానికి శక్తి రాదు. ఆ మననం చేసేటప్పుడు కూడా కొన్ని ఏర్పాట్లు ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. నువ్వు ఈ మననం చేసేటువంటిది, ఈ అక్షరాలు ఎందుకు అని అంటే నీ మనస్సును ఏకాగ్రంగా పరమాత్మ వైపు తీసుకువెళ్ళడానికి, నీ మనస్సును భగవంతుని పైన లగ్నం చేయడానికి అనేకమైన సోపానాలు దాటి వెళ్ళాలి. ఏకాయికి నువ్వు కళ్ళు మూసుకోగానే నీ మనస్సు భగవద్ దర్శనాన్ని పొందదు, భగవంతుడి సమీపానికి చేరదు. అక్కడికి వెళ్ళే లోపల భౌతికమైనటువంటి ఆటంకాలు అనేకం ఉంటాయి. వీటన్నిటినీ కూడా దాటుకుంటూ క్రమక్రమంగా ఒక్కొక్క సోపానము దాటుకుంటూ పైకి వెళ్ళి ఎప్పటికో కానీ కుదురుకోదు. ఎప్పటికో కానీ ఆ భగవంతుని యొక్క స్పర్శను గురించి నీ మనసులో ఆరోపణ కలగదు. అంత కష్టం. మరి అక్కడికి చేరే లోపల నీకున్నటువంటి నవరంధ్రములు కూడా శరీరంలో ఉండే ధ్వనులను బయటికి పంపిస్తాయి, బయట ఉండే ధ్వనుల్ని లోపలికి తీసుకుంటాయి. ఈ శారీరక కార్యక్రమాలు జరుగుతున్నంతసేపు నువ్వు అలౌకిక మార్గం వైపు వెళ్ళలేవు. అలా వెళ్ళాలంటే వీటి నుంచి నిన్ను ఒడ్డెక్కించేందుకు ఒక మార్గం కావాలి. నీ మనస్సు వీటి వైపు వెళ్లకుండా నీ మనస్సును తోలుకుంటూ వెళ్ళేటువంటి ఒక రథం కావాలి, ఒక సారథి కావాలి. ఆ సారథి బీజాక్షరాలతో కూడినటువంటి ఈ మంత్రం. దీన్ని నువ్వు జపిస్తున్నంతసేపు బయట వ్యవహారాల మీద నీకు ఆసక్తి కలగకుండా ఇది అడ్డుపడుతుంది. అప్పుడు నువ్వు ఏకాగ్రతను కొంతగా పొందగలుగుతావు. ఆ విధంగా పరమాత్ముడి వైపు నువ్వు వెళ్ళగలుగుతావు. అలా వెళ్ళేటట్టు చేయడానికి తోడ్పడేటువంటిది స్వరం. ఈ స్వరం రకరకాలుగా ఉండటం చేత ఈ స్వర ఉచ్చారణ చేసేటప్పుడు నీ మనస్సు అన్యాసక్తం కాదు. వేరే విషయం వైపు నువ్వు ఆలోచించలేవు, నీ మనస్సు అటు వెళ్ళదు. ఈ స్వరం నీ మనస్సును లాక్కుపోతోంది. ఈ స్వరం అనేటువంటిది దాన్ని ఎక్కడ పైకెత్తి పలకాలి, ఎక్కడ మధ్యస్థంగా పలకాలి, ఎక్కడ అధోముఖంగా పలకాలి అనేటువంటి జ్ఞానం, స్వర జ్ఞానం నీ మనస్సును లాక్కుపోతోంది. ఎక్కడికి లాక్కుపోతోంది? ఏకాగ్ర దృష్టి వైపు లాక్కుపోతోంది. ఎప్పుడైతే నువ్వు ఏకాగ్రంగా ఉండగలిగావో అప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ఈ సోపానాలన్నీ కూడా దాటి, ఆవరణలన్నీ కూడా దాటి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరగలుగుతావు. ఇది ఒక అభ్యాసం. ఈ అభ్యాసం చేయగా ఎప్పటికో పరమాత్మ తళుక్కున మనసులో మెరుస్తాడు. అదే దర్శనం. పరమాత్ముడనేవాడు వచ్చి నీతో గంటల తరబడి ఆడుతూ కూర్చోడు, అంతకంటే రోజుల తరబడి నీకు దర్శనం ఇవ్వడు. పరమాత్మ దర్శనం ఎలా ఉంటుంది అంటే అది చిత్కళ. ఒక్కసారి మెరుపులాగా, మెరుపు కంటే కూడా ఇంకా తక్కువ వ్యవధిలో అలా మెరిసి వెళ్ళిపోతుంది. ఋషులైనటువంటి వారు, సిద్ధులైనటువంటి వారు, సిద్ధి పొందినటువంటి వారు అలాంటి దర్శనాన్ని మళ్ళీ చూడాలి, ఎప్పుడూ చూస్తూనే ఉండాలి. ఎల్లవేళలా కూడా ఆ కాంతి తన దగ్గరే ఉండాలి, తన దృష్టిలో ఉండాలి అని దానికోసం అన్నహారాలు మాని తపించి జపించి చిక్కి శల్యమయ్యి ప్రాణాలు ధారపోసి ఆ వెలుగుని చేరడానికి ప్రయత్నం చేస్తారు. దీని అంతటికీ కూడా మూల కారణం విద్యాభ్యాసం. గురువు దగ్గర చేరి విద్యాభ్యాసం చేసినటువంటి వాడు క్రమక్రమంగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ పండితుడవుతాడు. ఇలా అయ్యేటువంటి పరిస్థితుల్లో పూర్వజన్మలో కనుక నువ్వు ఎంతో కొంత చదువుకున్నవాడు అయితే, అక్షరజ్ఞానం ఉంటే,
ఆ అమ్మవారి దయ ఉంటే ఈ జన్మలో నీకు విద్యాభ్యాసం మొదలు పెట్టగానే ఒక్కొక్కటి 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 నీ మనసులోకి వచ్చేస్తాయి. ఎలా వస్తాయి? మహాకవి కాళిదాసు కుమార సంభవంలో చెప్తాడు. అమ్మవారికి, పార్వతీదేవికి హిమవంతుడు, మేనాదేవి ఆవిడికి అక్షరాభ్యాసం చేయాలనుకున్నారు. ఆవిడ్ని చదివించాలనుకున్నారు. అమ్మవారిని చదివించడం ఏంటండి? మనందరికీ అక్షరభిక్ష పెట్టేది ఆ తల్లే కదా. అటువంటి తల్లిని చదివించడం ఏమిటి? ఆవిడికి ఏం తెలియదు గనక. అందరికీ విద్యాభిక్ష పెట్టేటువంటి తల్లిని చదివిస్తారా? అంటే ఏమిటి? ఎంతటి వారికైనా కూడా అభ్యాసము తప్పదు. ఎంత పండితులైనా కూడా ముందు నేర్చుకోవాల్సిందే. క్రమశిక్షణ అలవాటు చేసుకోవాల్సిందే. అన్ని అలవాట్లు, అన్ని ఆచారాలు పాటించవలసిందే. ఆవిడ అమ్మవారు అయింది అనంటే ఈనాటికి అమ్మవారు కాదు, అక్షరాభ్యాసం పొందే నాటికి అమ్మవారు కాదు. అలాగనే అమ్మవారు కాదు అని అనడానికి కూడా వీల్లేదు. ఆవిడ పుట్టుకతోటే ఆవిడ యొక్క జన్మ ప్రకారమే శక్తి ప్రకారం. ఆ శక్తి మాతృక హిమవంతుని గృహంలో పుట్టింది అంటే కారణ జన్మురాలు ఆవిడ. అటువంటి తల్లి పుట్టేటప్పుడే మహిమాన్వితమైనటువంటిది. కాబట్టి ఆవిడ అమ్మవారు కాదు అని మనం అట్లా పేర్కొనకూడదు. అంటే మన దృష్టిలో, లౌకిక దృష్టిలో ఆవిడ కూడా అందరిలాంటిదిగా భావించి ఆవిడకి అక్షరాభ్యాసం చేయటం మొదలుపెట్టారు. మొదలు పెడితే ఎంత అద్భుతమో తెలుసా? ఈ శ్లోకం ప్రత్యేకించి చెప్పడం ఎందుకో గమనించారా? ఎవరికైనా సరే అద్భుతంగా విద్యాబుద్ధులు అలవాటు కావాలి అంటే పూర్వజ్ఞానం ఉండాలి అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నాం? చాలామంది ప్రతివాళ్ళు పుట్టిన ప్రతివాళ్ళు కూడా చదువుకోవాలని పాఠశాలల్లో చేరుతున్నారు, విద్యాస్థానంలో, విద్యా నిలయాల్లో చేరుతున్నారు. కొందరు చదవగలుగుతున్నారు, కొందరు చదవలేకపోతున్నారు. ఇది నిర్బంధ విద్య, అందరూ చదవాల్సిందే ప్రభుత్వం కోరుకుంటోంది. నిజమే, మరి అందరూ చదవాలి. కానీ చదివిన వాళ్ళందరికీ చదువు రావటంలా. దానికి కారణం ఉపాధ్యాయుడని, తల్లిదండ్రులని రకరకంగా ఒకరికొకరు వేలు చూపించుకుంటూ, నిందించుకుంటూ, వీరి మూలాన నిందలు ఇతరుల మీద మోపుతూ వీళ్ళు తప్పించి వెళ్ళిపోతున్నారు. అసలు కారణం ఏమిటంటే వాడికి జన్మ సంస్కారం ఉండాలి. పూర్వజన్మలో కనుక వాడు ఏదైనా కొంచెం చదువుకున్నటువంటి విజ్ఞానం వాడికి ఉంటే, ఆ జ్ఞానం ఉంటే వాడికి ఎటువంటి ప్రయత్నం అక్కర్లేకుండానే సులువుగానే విద్యా జ్ఞానం లభిస్తుంది. దానికి ఉదాహరణ కాళిదాసు చెప్పేటువంటి ఈ నిదర్శనం. అదేమిటంటే ఆయన ఏమిటంటే పార్వతీదేవికి మేనాదేవి హిమవంతుడు అక్షరాభ్యాసం చేయాలని కూర్చున్నప్పుడు ఆ తల్లికి ఆ విద్య ఎలా వచ్చిందంటే, తాం హంసమాలా శరదీవ గంగాం, తాం హంసమాలా శరదీవ గంగాం బహౌషధీం నక్తమివాత్మభాసః స్థిరోపదేశాముపదేశకాలే ఉపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా. అద్భుతమైనటువంటి వాక్యం. కాళిదాసు చెప్పినటువంటి సూక్తుల్లో అతి ముఖ్యమైనటువంటిది, అతి శక్తివంతమైనటువంటిది ఈ చివరి వాక్యం. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా. ప్రాక్తన జన్మ విద్య, పూర్వకాలంలో, పూర్వజన్మలో ఈ విద్యాభ్యాసం కనుక చేసి ఉన్నట్టయితే ఆ ప్రాక్తన జన్మ విద్య ప్రపేదిరే, అది ఈ జన్మలో వృద్ధిలోకి వస్తుంది. నువ్వు ప్రారంభించగానే అది నీ వంట పడుతుంది. తాం హంసమాలా శరదీవ గంగాం మహౌషధీం నక్తమివాత్మభాసః స్థిరోపదేశాముపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా. ఇది ఎలాంటిది అనంటే, గురువు ద్వారా స్థిరమైన ఉపదేశం పొందినట్టయితే గురువు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రోపదేశం అయిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని బోధించడం మొదలు పెడతాడు. అమ్మవారికి కూడా మంత్రోపదేశం జరిగింది. ఇదే విశేషం, విచిత్రం. సృష్టిలో అతి విచిత్రమైనటువంటి సంఘటన ఇది. అమ్మవారికి మంత్రోపదేశం ఏమిటండి?
ఆ అమ్మవారి మంత్రాన్ని మనం ఉపదేశం పొంది ఆ అమ్మ అనుగ్రహం పొందాలని మనం ప్రయత్నం చేస్తున్నాం కదా. అలాంటప్పుడు అంతటి అమ్మవారికి కూడా మంత్రోపదేశమా? తప్పదు. ఇవన్నీ లౌకిక ఆచారాలు. ఆవిడ మహానుభావురాలు, మహాశక్తివంతురాలు అయితే, ఆవిడ శక్తి స్వరూపిణి అయితే కావచ్చు, కానీ ఆవిడికి కూడా తప్పవు. శ్రీరాముడంతటి వాడికి లౌకిక ఉపదేశాలు, విద్యా అనుభ్యాసాలు జరగలేదా? ఆయనకి మాత్రం ఇవన్నీ జరగలేదా? శ్రీకృష్ణుడు ఏమీ నేర్చుకోలేదా? గురువు దగ్గర ఉపదేశం పొందలేదా? అవతార పురుషులైనటువంటి వాళ్ళకే ఇట్లాంటివన్నీ సామాన్యమైనప్పుడు అమ్మవారికి మాత్రం తప్పుతాయా? ఆవిడ కూడా గురువు ఉపదేశం చేశాడు. ఉపదేశం పొందినటువంటి పార్వతి పూర్వజన్మలోనే ఇవన్నీ ఆవిడ చేతనే ప్రపంచానికి, లోకానికి ఇవ్వబడ్డాయి కదా. అందరికీ ఇచ్చినటువంటి మహాతల్లి కదా ఆవిడ. అంచేత ఇప్పుడు ఆవిడ జన్మ ప్రకారం పొందింది, పార్వతిగా జన్మించింది. ఆ సతీదేవి, ఆ శక్తి హిమవంతుని కడుపున సామాన్య బాలికగా జన్మించింది కాబట్టి జన్మ సంస్కారాలు తప్పవు. అందునిమిత్తంగా ఈవిడికి విద్యాభ్యాసం చేయడానికి ఉపదేశం చేసిన వెంటనే పూర్వజన్మలో నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కూడా ఆ ఉపదేశ సమయంలో, మంత్రోపదేశ సమయంలో ఆమెలో ప్రవేశించాయట. విద్య అనేది తనంతట తాను ప్రవేశిస్తుంది. ఇది ఎట్లాగంటే నారికేళ సలిలము భంగ్యన్, కొబ్బరికాయలో నీళ్ళు ఎట్టా వస్తున్నాయి? ఎవరు పోస్తున్నారు? దాన్ని ఎక్కడన్నా చిల్లు కొట్టి దానికి నీళ్లు పోసి లోపల మొత్తం నిల్వ చేశారా? అది దానంతటిది ఆ నీరు దాంట్లో ప్రవహించినట్టుగా అమ్మవారికి ఈ విద్యలన్నీ కూడా వాటంతటవే ఆవిడ శరీరంలోకి వెళ్ళిపోయాయి. జ్ఞానం కలిగినటువంటి వాడికి, కర్మ సంస్కారం కలిగినటువంటి వాడికి, జన్మ సంస్కారం పొందినటువంటి వాడికి, పూర్వజన్మ అనుభవం, కర్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా సులభంగా లభిస్తాయి. వాళ్ళంతా మహానుభావులు అవుతారు. దానికి కారణం పూర్వజన్మలో పొందినటువంటి చేసుకున్న కర్మ విశేషం. ఆవిడికి మంత్రోపదేశ సమయంలోనే విద్యలన్నీ ఆవిడ శరీరంలో ప్రవేశించినాయి. మరి కాళిదాసు అనేటువంటి వాడు పోలిక చెప్పడానికి పేరు పొందాడు కదా. ఉపమా కాళిదాస్య అంటాం కదా. కాళిదాసు ఉపమానం చెప్పాలంటే కాళిదాసే చెప్పాలి. ఇక్కడ ఎలా చెప్పాడు? అమ్మవారికి ఆ విద్యలన్నీ వచ్చేసి ఎలా వచ్చాయి అనే దానికి ఎంత చక్కని ఉపమానములు చెప్పాడంటే, శరత్కాలంలో గంగా నదిలో హంసల బారులు వరుసగా వాటంతటా వచ్చి చేరతాయి. శరదృతువులో హంసలన్నీ కూడా ఆకాశంలో, ఆకాశ సింధు సలిలంబుల దోగి అని చెప్తాడు శ్రీనాథుడు. హంసలు ఎక్కడుంటాయి అంటే, మేము మానసరోవరంలో ఉంటాం, దవ్వుల మానసంబులన, మానసరోవరంలో ఉంటాం. మరి హంసలు మనకి ఇక్కడెక్కడా కనపడవు, మన లోకంలోకి రావు, మనం ఉండే చోటుకు ఉండవు. ఎందుకంటే అది హంస. హంస అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. హంస అంటే మన ఆత్మ, మన జీవం, మన ప్రాణం. మంత్రోపదేశం చేసేటప్పుడు సోహం అని చెప్తారు. సహ అహం, సహ వాడు, అహం నేను. ఈ సోహం అనే దాన్ని వర్ణవ్యత్యం చేస్తే అటు అక్షరం ఇటు, ఇటు అక్షరం అటు చెప్తే హంసహ, హంసహ, సోహం, హంసహ, నేను వాడు. వాడంటే పరమాత్ముడు, నేనే పరమాత్ముడు అంటే పరమాత్మ స్వరూపాన్ని పొందింది హంస. హంస సరస్వతి వాహనం అని చెప్తున్నాం. హంస సరస్వతి హంసవాహన, హంసను ఎక్కి వస్తుంది. హంస అంటే ప్రాణం. అంటే సరస్వతి అనేది నీ ప్రాణంలోనే ఉన్నది. నువ్వు దాన్ని అంతర్ముఖీనంగా తెలుసుకోగలిగినట్టయితే, నీ ప్రాణస్వరూపం తెలుసుకోగలిగితే సరస్వతి దానంతట అదే పలుకుతుంది. ఆ అమ్మవారు పలకాలంటే నువ్వు అంతర్ముఖీనుడు అయ్యి నీ శక్తియుక్తులన్నింటినీ క్రోడీకరించుకోవాలి. అందుకనే ఏకాగ్రతగా అక్షరాభ్యాసం చేయరా, విద్యాభ్యాసం చేయరా అని చెప్తున్నారు. చదువుకునేటప్పుడు, పాఠం చెప్పేటప్పుడు, పని చేసేటప్పుడు ఏకాగ్రతగా ఉంటే, సరస్వతి అంటే ఎవరు? ప్రవాహ రూపం కలిగినటువంటిది. నేను మాట్లాడుతున్నాను, నా మాటలు మీరు వింటున్నారు. ఇదే సరస్వతి. కనిపించదు, వినిపిస్తుంది. అలా ప్రవాహ రూపంగా ఒక చోటు నుంచి మరో చోటికి వాయు రూపంలో అలలుగా ప్రవహించేటువంటిది సరస్వతి. ఆమె హంసవాహన, నీ ప్రాణాన్ని ఆధారం చేసుకుని ఉంది నీటిలో.
నీలో ఆ సరస్వతి ఉంది కనుక నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఆ వాక్కు పద్య రూపం కావచ్చు, కావ్య రూపం కావచ్చు, మంత్రరూపం కావచ్చు, సంగీత రూపం కావచ్చు, ఎలాగన్నా కానీ ఎలా అయినప్పటికీ అది సరస్వతి. మనిషి మాట్లాడడానికి కారణం ఈ వాక్కు సరస్వతి నీ ప్రాణాన్ని ఆశ్రయించుకుని ఉండటం. అందరి ప్రాణాల్లోనూ కూడా ఉన్నది. అన్ని ప్రాణులు కూడా ఏదో కొంత ధ్వని చేస్తాయి. కొన్ని మూగజీవులు ఉన్నా కూడా మూగబాధ కూడా ఒక రకమైన వ్యక్తీకరణే. అంచేత అన్ని ప్రాణాల్లోనూ ఉన్నటువంటి ఆశ్రయించుకుని హంసను ఆశ్రయించుకుని ఉన్నది సరస్వతి. ఈ హంసలు మానస సరోవరం అనేది హిమాలయాల్లో కైలాస పర్వతం దగ్గర ఉంది అని భౌతికంగా మనం చెప్పుకుంటాం. మనం ఎంత అమాయకులు అంటే, ఎంత అజ్ఞానులు అంటే, మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం కనిపెట్టుకోలేకపోతున్నాం. ఒకడు చెప్పినా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. మనిషి యొక్క శరీరంలో 6 చక్రములు ఉన్నాయి, 6 చక్రాలు ఉన్నాయి. ఈ 6 చక్రములు దాటి పైకి వెళ్ళిన తర్వాత మనస్సులో ఇక్కడ మానస సరోవరం అనేది మనిషికి కూడా మెదడు దగ్గర ఉన్నది. ఆ మానస సరోవరంలో హంస ఉంటుంది, అంటే ప్రాణం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాణం అదేమిటండి, గుండెల్లో ఉండదా? మెదడులోనే ఉంటుంది ఆ ప్రాణం. గుండె అయితే చచ్చిపోతాం కదా. గుండె అయితే నువ్వు ఎక్కడికి చచ్చి ఎక్కడికి పోవు. గుండె అయితే శరీరం పనిచేయటం మానేస్తుంది, కానీ నీ ప్రాణం ఉంటుంది. అది లేచిపోవాలి శరీరంలోంచి. ఎప్పుడు పోతుంది? శరీరం పనిచేయడం ఆగిపోయినప్పుడు ఆ హంస లేచిపోతుంది. హంస లేచిపోయిందిరా అంటాం. హంస లేచిపోయిందిరా అంటే ప్రాణం పోయింది. హంస అంటే ప్రాణం మనకు తెలుసు. సరస్వతి హంసవాహన, ఆ అన్వయం మనం కనిపెట్టలేకపోయాం. ఓ హంస బొమ్మ గీసి సరస్వతి దీని మీద కూర్చుంది అని ఆ చిత్రంలో మనం చూపిస్తామే తప్ప, నిజంగా సరస్వతి అంటే ఎవరు? ఓ అమ్మవారి బొమ్మ వేసి చూపిస్తున్నాం కాదు. ఆవిడికి రూపం లేదు. మాటకు రూపం ఏమిటి చూపించండి. నువ్వు మాట్లాడే మాటకు ఒక బొమ్మ వేసి చూపించు, చూపించలేవు. ఈ మాటకు రూపం లేదు, వేదానికి రూపం లేదు, వేద స్వరానికి రూపం లేదు. అంచేత ఇట్లాంటివన్నీ కూడా పూర్వజన్మ సంస్కారం చేత మాత్రమే నీకు లభిస్తాయి. శరత్కాలంలో, అది శరత్కాలం అంటే ఏమిటి? మనం దసరా పండుగలు జరుపుకునేటువంటిది, శరన్నవరాత్రులు జరిపేటువంటిది, ఆశ్వీజ మాసం. భూగోళంలో ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉంటే ఉత్తర ధ్రువ ప్రాంతం అంతా కూడా వసంత ఋతువు, వసంత నవరాత్రులు జరిగేటువంటిది ఉత్తరాయణం. అదే సూర్యుడు తులా సంక్రమణం చేసినప్పుడు శరన్నవరాత్రులు, శరత్కాలం, ఆశ్వీజ మాసం, దక్షిణాయనం, దక్షిణ ధ్రువం, వీటన్నిటికీ సంబంధం ఉంది. ఈ సమయంలో ప్రాణం, మనిషి అనేటువంటి వాడు అధోలోకంలో భూమి మీద ఉన్నాడు. పైన ఉన్న ఊర్ధ్వలోకాల్లో ఎక్కడా లేడు. ఈ దక్షిణాయనంలో హంస ప్రాణం ఈ మనిషి యొక్క శరీరంలో కుదురుకుంటుంది. మానస సరోవరానికి ఇక్కడికి వస్తుంది. దేహం అంతా కూడా పర్యటిస్తుంది. అంచేత హంస అనేటువంటిది గంగా నదిలోకి శరత్కాలంలో ఏ విధంగా వచ్చి చేరుతుందో, అలాగే హిమాలయాల మీద ఇంకా పర్వతాల మీద ఎన్నెన్నో ఔషధులు ఉన్నాయి, మహా ఔషధులు ఉన్నాయి. ఇవాళ మనం వాడుకునేటువంటి మందు బిళ్ళలు ఇవేదో ప్రయోగశాలల్లో తయారు చేస్తున్నారు, వేరే విషయం. కానీ మనకు కావలసిన ఔషధులన్నింటినీ కూడా భగవంతుడు సృష్టించి ఇచ్చాడు. ఈ మహౌషధులన్నిటి కూడా కాంతి ఉంటుంది. మనం చూస్తాం, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి సంజీవ పర్వతాన్ని తేవడానికి వెళ్ళినప్పుడు ప్రతి మొక్క కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశంలో సంజీవని ఏదో ఆయన గుర్తుపట్టలేకపోతాడు. అన్నీ ప్రకాశిస్తున్నాయి, అన్నిటికీ కాంతి ఉంది, అన్నిటికీ వెలుగు ఉంది. అది తెలిసినటువంటి వాడే గమనించగలుగుతాడు. ఈ ప్రకాశం అనేటువంటిది ఆ మొక్కలకి వాటంతటది వచ్చేస్తుంది. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క కాంతి ఉంటుంది. ఈ ఔషధాలన్నిటిలోనూ ఉన్నటువంటి ఆ శక్తి, ఔషధ గుణం అదే కాంతి. ఔషధీయమైనటువంటి గుణం అదే కాంతి. ఈ కాంతి రాత్రిపూట వచ్చి చేరుతుంది. అంటే పగలపూట చేరుతుంది, కానీ సూర్యకాంతిలో మనం చూడలేం. రాత్రి సమయంలో అయితే ఈ మొక్కలు తమ కాంతిని ప్రదర్శించడం
తారకల కాంతిని ప్రదర్శించినట్టుగా అవి పగలపూట మానేస్తాయా? రాత్రిపూటే మెరుస్తాయా? కాదు, ఎప్పుడూ మెరుస్తాయి. పగలు మనం చూడలేకపోతున్నాం, రాత్రి చూస్తున్నాం. ఆ మాదిరిగానే ఓషధులకు కాంతి రాత్రి చేరినట్లుగా అంటున్నాడు ఈయన. అంటే మనం రాత్రిపూట ఓషధుల్లో కాంతి చూసినట్టుగా, గంగా ప్రవాహంలో హంసలను చూసినట్టుగా. గంగా ప్రవాహంలో హంసలు ఎప్పుడూ ఉంటాయి. గంగా ప్రవాహంలో అంటే ఎక్కడో కాశీ దగ్గరికి వచ్చినాయో లేకపోతే ప్రయాగ దగ్గరికి వచ్చినాయో అని కాదు. ఆకాశగంగ ఆకాశంబున నుండి శంభుని శరంబు అందుండి సీతాద్రి, శివుని శిరస్సు మించి సీతాద్రి మీదకి హిమాలయాలకు వచ్చినప్పుడు ఆకాశం నుంచి ఈ హంసలు కూడా అక్కడికి వచ్చి అక్కడ ఆడుకుంటున్నాయి. అవి ఏ విధంగా ఈ గంగా ప్రవాహంలో చేరతాయో, ఓషధులకు కాంతులు ఎట్లా చేరతాయో అట్లా అమ్మవారికి ఆవిడ నేర్చుకున్నటువంటి విద్యలు కూడా ఎప్పుడైతే మంత్రోపదేశం చేసి విద్యాభ్యాసం చేయడం మొదలుపెట్టారో అప్పుడే ఆవిడికి ఇవన్నీ కూడా అనుభవంలోకి రావడం మొదలుపెట్టినాయి. తాం హంసమాలా శరదీవ గంగాం, శరదృతువులో హంసమాలికలు, హంసల వరుసలు ఏ విధంగా అయితే గంగానదిలో కనిపిస్తాయో, మహౌషధీం నక్తమివాత్మభాస, నక్తం రాత్రిపూట, మహౌషధీం నక్తమివ ఆత్మభాస, తమ కాంతుల్ని తాము ఎలా బయటికి ప్రసరింపజేస్తాయో ఓషధులు, అలాగా స్థిరోపదేశం ఉపదేశకాలే, ఆ ఉపదేశ సమయంలో స్థిరోపదేశం, అప్పటికే అవి స్థిరంగా ఉన్నాయి, అప్పటికే ఉపదేశమై ఉన్నాయి ఆ తల్లికి, ఆవిడలో ఉన్నాయి. అవి ప్రపేది రే బయటికి తీయబడుతున్నాయి. ప్రాక్తన జన్మ విద్యా, పూర్వజన్మలో నేర్చుకున్నటువంటి ఆ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయండి. విద్యాభ్యాసం అంటే ఎన్ని రహస్యాలు ఉన్నాయి. అది అమ్మవారు కానీ, అయ్యవారు కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ, ఎవరైనా కానీ ఈ జన్మ సంస్కారం ఒక మరణంతో అయిపోదు, ఒక జనంతో అయిపోదు. జన్మ జన్మల్లో సంపాదించుకున్నదంతా కూడా ఉత్తర జన్మలకు వ్యాపిస్తుంది, అది లభిస్తుంది. అంచేత మనం తిట్టుకోవడం, కొట్టుకోవడం, తోటి వాళ్ళతో పోట్లాడడం, భగవంతుడిని నిందించడం, కర్మను అది ఇది అనుకోవడం కాదు. ఈ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చేసుకున్నదే. నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవిస్తున్నావు. దానికి ఎవడు కారణం? ఎవరిని నిందిస్తావు? తోటి వాళ్ళని చూసి అసూయపట్టం, ద్వేషపట్టమో వాడికి అంత ఉంది నాకు లేదు, ఎంత మూర్ఖత్వం చేత, అమాయకత్వం చేత, చీకటి మనస్సు చేత అనుకునేటువంటిది. ఎంత ఎవడి కర్మ వాడు చేసుకున్నాడు, ఎవడి సుకృతం వాడిది. నువ్వు చేసుకుంది నువ్వు తింటున్నావు, నువ్వు చేసుకుంది నువ్వు అనుభవిస్తున్నావు. అది నువ్వు గ్రహించలేక తోటి వాళ్ళని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి అనుకొని, అంతకంటే అబ్బో నేను చాలా గొప్పవాడిని, ఎంతో మహిమాత్ముడిని, మహిమ కలిగివాడిని, మహాత్ముడిని, నువ్వు చేసుకున్నావు, అలాంటి కర్మ చేసుకున్నావు, అనుభవిస్తున్నావు. నువ్వు చేసుకుంది నీకు ఎక్కడా రాదు. దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఎవడు? ఆ జీవుడు. జీవుడే దేవుడు. నీలో ఉన్న జీవుడు ఒకప్పుడు సంపాదించుకున్నాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అది కష్టం కానీ సుఖం కానీ. చేత నువ్వు ఏది చదివినా, ఏది విన్నా, ఏ పని చేసినా అంతటిలోనూ కూడా విలీనమై ఉన్నది, నిర్లిప్తమై ఉన్నటువంటిది, నిబిడీకృతమై ఉన్నటువంటిది తత్వం. ఈ తత్వశాస్త్రాన్ని వదిలిపెడితే నీకు వచ్చేది ఏమి లేదు. నువ్వు వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా అది పోదు, అది నేను విడిచిపోదు. చేత ఇటువంటి మంచి మంచి విషయాలు వింటూ ఉంటే మనసుకి కొంత సంస్కారం. ఎందుకంటే 10 మంది చెప్పిన మంచి మాటలు వినడం, 10 మందితో కలిసి తిరగడం మూలాన, ఇప్పుడు చూడండి, సువాసనాభరితమైనటువంటి పూలను దారంతో కట్టినప్పుడు ఆ పూలు విడిపోయిన దారానికి వాసన ఉంటుంది. ఆ మాదిరిగా ఇట్లాంటి మాటలు వినడం చేత కొంత వాసన ఈ ప్రాణికి కలుగుతుంది. అంచేత ఈ వీడియోలు ఏమిటి, ఈ మాటలు ఏమిటి, నువ్వు చెప్పడం ఏంటి, నేను చేయడం ఏంటి, ఇలా కాదు. వీటన్నిటిని కూడా మనం వినాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి, ఆనందపడాలి, అనుభవించాలి. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరిలాగా నేను చెప్తున్నాను, మీ ఇష్టం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.